మొట్టమొదటిగా హ్మ్. ఒక ప్రాంతంలో ఉన్న దేవాలయ వ్యవస్థ, వివిధ రకాల దేవాలయాలు. మరి గ్రామ దేవత ఆలయ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది బీసీలు, ఎస్సీలు, గిరిజనులు, లంబాడీలు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గ్రామ దేవతని కొలుచుకుంటూ పూజిస్తూ ఉంటారు. అదే ప్రాంతంలో కొన్ని గుళ్ళు ఉంటాయి. అక్కడికి అగ్రవర్ణ స్థానం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. వారిని వీరు పిలుచుకోవట్లా, వీరిని వారు పిలుచుకోవట్లా. హిందువులోనే ఈ భావం ఉంది. దీన్ని రూపుమాపాలి. భగవంతుడు ఎక్కడున్నా భగవంతుడే కదా. కాబట్టి అందుకని ఉన్నత వర్గాలతో కూడిన వ్యవస్థని నిద్రలేపి వారితో మన అమ్మకు మనసార అంటూ గ్రామదేవత సారిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఒక డివిజన్లో 50 దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయం ఆర్థికంగా బలంగా ఉంది. వారు అక్కడ ఉత్సవాలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. వారితో కూర్చోబెడుతున్నాం. అయ్యా, ఈ ఉత్సవానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? నేను 10 లక్షలు ఖర్చు పెడుతున్నానండి. సరే, ఖర్చు పెడుతున్నాం. దాంట్లో 5-10% డబ్బు పక్కన పెట్టుకో. ఒక 50,000 తీసి పక్కన పెట్టు. ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత మీరందరూ కలిసేయండి. ఊరి చివరున్న దేవాలయము, మధ్యలో ఆగిపోయిన దేవాలయము, పాడిపోయిన దేవాలయము, ఊరి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. రంగులు లేవా, రంగులు వేసుకోమనండి. బోర్ లేదా బోర్ వేసుకోమనండి. కరెంటు బిల్లు కట్టుకోవట్లేదు, కట్టుకోమనండి. అర్చకుడు జీతం లేదా ఇచ్చుకోమనండి. నైవేద్యానికి పాత్రలు కొనుక్కోమనండి. ఒక్కసారి ఆ చిన్న మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఒక్కసారి వారి మొహంలో చూడండి. భగవంతుడు కనపడతాడు ఆ మొహంలో ఆనందంతో. వారు ఒకటే అనుకుంటే ధర్మం బతికే ఉందిరా అనుకుంటాడు. అది దేవాలయ వ్యవస్థ అంటే. దేవాలయం అంటే దేవుడికి వెండి బంగారు వజ్రాలు పెట్టేసి ఒక గన్మెన్ని కాపలా పెడతాం కాదండి. ఆ దేవాలయం అవన్నీ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదండి. భగవంతుడి ఆధారంగా సమాజ శ్రేయస్సు కోసం, భగవంతుడి ఆధారంగా సమాజ హితం కోసం పనిచేయాలి దేవాలయాలు. కాబట్టి దేవాలయ కేంద్రంగా ఉన్న కమిటీ పెద్దలే ఆ ప్రాంతానికి పెద్దలుగా భావన చేస్తూ అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు, ఈ దేవాలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఆయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మహాకుంభాభిషేకాలు, పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతాయి దేవాలయంలో. ఇన్ని జరిగేప్పుడు ఈ దేవాలయం వాళ్ళు ఆ 49 దేవాలయం పిలుచుకోవాలి. వారి దేవాలయం జరిగినప్పుడు ఈ 49 దేవాలయం అక్కడికి వెళ్ళాలి. పరస్పరము ఇదే లేకపోతే హిందూ సమాజ సంఘటన ఎప్పుడు అవుతుందండి?